సరే నా భార్య కొండమదేవి ఏడంతస్తుల అద్దాల మెడలో ఉన్నది. సరే రెడ్డి వారి ఆజ్ఞని సభా మందిరికి పిలిపించిరా. ఎవరా? నువ్వే. నేను పోయి నీ భార్యను పిలిపించాలా? అవును. నేను పోయి పిలిస్తే అమ్మ నాకు వస్తుందా? నాకు వస్తుందా కదా. నా వెంట వస్తుందేమప్పా అని అడగల. ఆయనకింటి వస్తుందేమప్పా. రెడ్డి వారు పిలుస్తున్నారని చెప్పు, అలాగే వస్తాది. అప్పచ్చర నాగిరెడ్డి వారు పిలిపించారు. నువ్వు నాకు అట్లా కాదుండు, నా వెనకింటి రావాలంట అమ్మగారు అని చెప్పి పిలుచుకొని వస్తా. సరే పాపా పోయిస్తున్నా. చెప్పింది రెడ్డి ఇప్పుడే కదా. ఇప్పుడే పోరా. కొట్టుకోసి నీకు భయపడేది. శివరాత్రి నా పొద్దు నక్క ముట్టాడుతా అంటే పోయి చూసుకో ఉన్నాడు. పోలీసు వాళ్ళు వచ్చినారు, గాడి ఎత్తుకొని నాయన పంచి మెట్లు ఏటవాడి ఇసిపెట్టేసి ఉరుకుతాడు. ఇది ఆడినలా ఏమి ఊరికని నిలబడుకున్నాడు. సార్ నేను కాదు సార్, గస వచ్చేసింది. ఏమి రామాకి రారంట, డబ్బులు ఫీజు ఇస్తారంటూ మేము నక్క ముట్టి చూడాలంట. మామూలుగా పరిగెత్తిన లప్పల్లా యాడుందో ఏమో అమ్మ యాడ కూర్చోందమ్మో. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే, నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే, నీకోసమే అన్వేషణ నీ రూపురేఖలేవో ఎవరిని అడగాలి. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. నీలాల కన పాప లోకాన్ని చూస్తుంది, తన రూపు తానెప్పుడు చూపించలేనుంది. అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి, ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి. రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలకిస్తుంది, రెప్పలు తెరిచే మెలకువలో కలది నిరిస్తుంది. ఆ కలల జాడ కళ్ళు ఎవరిని అడగాలి. పాటల పల్లకి వై ఊరేగే తిరుగాలి, కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి. అమ్మా కొండమ్మదేవి లేచింది ఇట్లే రమ్మ. అయ్యో ఇప్పుడే లేమని రమ్మ నిన్న రమ్మవు రా అప్ప లోపల కాదు ఆడు కూర్చోండి రా.